నమస్కారం బావా నిన్న నేను రాయచోటికి వెళ్ళడం జరిగింది. రాయచోటికి వెళ్ళి అక్కడ ఒక ఈవెంట్, ఒకరు సినిమా తీసి ఎంతో కష్టపడి సినిమా తీస్తే రాయలసీమ ప్రాంతం నుంచి అక్కడ నన్ను మాట్లాడతా నిన్న వాళ్ళు ఫంక్షన్కి, మూవీ ఫంక్షన్కి నన్ను పిలిస్తే నేను తప్పకుండా వస్తానని చెప్పి రాయచోటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ రోజంతా నేనంతా అక్కడ టైం స్పెండ్ చేసి ఈవినింగ్ ఫంక్షన్ చూసుకొని అక్కడ ఆ ఫంక్షన్లో కూడా నేను మాట్లాడడం జరిగింది. తొక్కుదామని చూస్తున్నారని. ఎందుకురా వీడు ఆడియో ఫంక్షన్కి వచ్చి ఇది ఒక ట్రైలర్ టీజర్ లాంచ్కి వచ్చి ఒక మంచి మూవీ ఫంక్షన్కి వచ్చి ఎందుకు ఇది అన్నాడు. ఎందుకన్నానంటే అన్న, నేను అక్కడికి వెళ్ళి ఫంక్షన్కి స్టేజ్ ఎక్కక ముందు నేను ఈ ప్రాంతంలో ఉన్నానని చెప్పి ఇక్కడ ఎవరైతే నాకు సపోర్ట్గా ఉన్నారో, ఎవరైతే కొంచెం గొంతు విప్పి కొంచెం ముందుకొచ్చి నాకు లెటర్లు పంపించి ఇక్కడ జరిగే అన్యాయాలు చెప్తున్నారో వాళ్ళ మీద దాడులు మొదలుపెట్టారు. ఎప్పటి నుంచో ఆ దాడులు బయటికి చెప్పుకోలేరు అన్న ఇక్కడ. ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టి వాళ్ళ పొలాలు కొనుక్కొని కొంతమంది ఇక్కడే వాళ్ళ పొలాల మీద బిల్డింగ్లు కట్టుకొని ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి లోన్లు తీసుకొని బిల్డింగ్లు కట్టుకొని వచ్చే డబ్బు మీద, వచ్చే ఫీజుల మీద, వచ్చే హాస్టల్ రెంట్ల మీద బ్రతుకుతున్నారు. అలాగే వాళ్ళకు వచ్చేది అన్న దాంట్లో నుంచి హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి కొట్టి బెదిరించి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు. పర్ స్టూడెంట్కి ఇంత అని చెప్పి ఈ కంప్లైంట్స్ నాకు వచ్చింది. ఇదేంటి ఇలా జరుగుతున్నాయంట, ఇవన్నీ మనుషుల్ని పంపిస్తున్నారు, ఇలా కొట్టుపిస్తున్నారు అని చెప్పి నేను క్వశ్చన్ రైజ్ చేసిన తర్వాత నా మీద ఇలా అబండాలు వేయడం, కుటుంబ సమస్యలని చెప్పడం, ఇదంతా ఒక మీడియా హెడ్గా ఇంతకుముందు పనిచేసి ఇప్పుడు మీడియా బ్యాక్గ్రౌండే లేకుండా ఒక క్యాంపస్కి ఒక ఎడ్యుకేషన్ 17,000 మంది స్టూడెంట్స్కి హెడ్గా ఉండి క్యాంపస్ని నడిపిస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరిని బెదిరించుకుంటూ ఒక క్వశ్చన్ అడిగితే ఒక మీడియా స్టైల్ వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేయడం, అలాగా వీడి మీద ఒక స్టోరీ క్రియేట్ చేసి వీడు తాగేసి వచ్చి ఆస్తుల కోసం అడుగుతున్నాడు, కొట్లాడుతున్నాడు అని చెప్పి, సరే వీడినంటే ఇంక్లూడ్ చేస్తే వీడు వినడు, వీడి వైఫ్ని ఇంక్లూడ్ చేద్దాం, వీళ్ళ పిల్లల్ని ఇంక్లూడ్ చేద్దాం, సరిపోతే వాళ్ళ అమ్మని కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటూ లేడీస్ మీద టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ వాళ్ళందరికీ ఏమైపోయింది, అయ్యో హైదరాబాద్లో మనోజ్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు, మనోడిని అతన్నే అంత ఇబ్బంది పెడుతుంటే మనల్ని అసలు లెక్క చేస్తారా ఇక్కడ అనేసి ఒక స్ట్రాటజీలో వెళ్తున్నారు వీళ్ళు. అన్న నా సైడ్ నిజం ఉంది, వాళ్ళ సైడు నిజం. నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. సో ఇది ఆన్గోయింగ్ ఇష్యూ. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇది ఆస్తి గొడవలు కాదు, ఇది ఆత్మగౌరవంకి పోరాడే ఒక సమస్య. ఇది ప్రతి ఒక్క ఆత్మగౌరవం, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క పల్లెటూరు మనిషిది, ప్రతి ఒక్క ఊరు మనిషిది, ప్రతి ఒక్క స్టూడెంట్ది, ప్రతి ఒక్కరి ఆత్మగౌరవం. తెలంగాణ గవర్నమెంట్లో నేను వెళ్ళి వెంటనే కంప్లైంట్ చేయగానే డీజీ గారికి, మా కమిషనర్ సుధీర్ బాబు గారికి, అలాగే మా పాడి షరీఫ్ సిఐ, ప్రతి ఒక్కరికి సిఐ గారికి, ప్రతి ఒక్కరికి మేము గురువారెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి మేము అక్కడ విన్నపం చేసి ఆ బౌన్సర్ని మీరంతా టీవీలో చూశారు. అక్కడ కాబట్టి బయటకు వచ్చేసింది, అప్పుడు ప్రెస్లో వచ్చింది కాబట్టి అందరూ ధైర్యం చేసి చెప్పారు కాబట్టి కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చి బౌన్సర్స్ ఉండకూడదని చెప్పి కమిషనర్ గారు కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చి అక్కడ కంట్రోల్ చేయగలిగారు. నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు, గొడవలకు వచ్చినప్పుడు నేను క్లియర్గా నేను చెప్పాను, సిఐ గారికి, డిఎస్పీ గారికి క్లియర్గా చెప్పాను, సార్ ఇలా ఉందంటే వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని కంట్రోల్ చేశారు ఆ ఇష్యూని. దానికి నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇమీడియట్గా రెస్పాండ్ అయినందుకు. ఈరోజు నిన్న జరిగిన ఇష్యూలో టక్కని ఒక 10 మంది నేను కరెక్ట్గా స్టేజ్ ఎక్కక ముందు కాల్స్ వచ్చింది నాకు. ముఖ్యంగా అందరు ఎవరిని అడిగినా మీరు డైరెక్ట్గా మొహం మీద కెమెరా పెడితే ఎవరు అడగరు, దయచేసి మీరు హోంవర్క్ చేయండి, కొంచెం మీ స్టింగ్ ఆపరేషన్స్ చేసుకోండి, మీరు చుట్టుపక్కల ఉన్న కనుక్కొని మీరు ఒక్కరి చిన్న రీసెర్చ్ చేయండి. ఆ తర్వాత మీరు చెప్పేది తప్ప రైటా, తప్పు చెప్తే ఈ మనోజ్ గారి షర్టు పట్టుకోండి మీరు వచ్చి. ఈ విషయాలు